నమస్తే ఎవ్రీవన్. మంట పెరిగిన ప్యాన్లో నూనె తెల్లుతుంది. కలిజీ ముక్కలు తాకితే సువాసన పాకుతుంది. పసుపు, మిర్చి, పెప్పర్ మసాలాతో వాతావరణం మారుతుంది. ఒక్క ముక్క నోట్లో వేస్తే భూమి మీద స్వర్గం అనిపిస్తుంది. అమ్మ చేతి కలిజీ ఫ్రై మాత్రమే తినాలనిపించే వింత తృప్తి కోణం. ఆ రుచి వెనుక ఉంది అమ్మ ప్రేమ. దాని రహస్యమే చిటికెడు మసాలా, గిన్నె నిండిన మమకారం. మరి అలాంటి రుచిని మనం సొంతం చేసుకుందామా? ఇక ఆలస్యం ఎందుకు? కమాన్, లెట్స్ స్టార్ట్. ముందుగా 3/4 కిలో కలిజీ ముక్కలను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కలిజీ ఫ్రై కోసము మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు, తరుక్కున్న అల్లం ముక్కలు 1/2 కప్పు, 1 టీ స్పూన్ షాహీ జీరా, 7 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక పెద్ద సైజు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అన్నిటిని యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కుక్కర్ వేడయ్యాక 5 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ కసూరి మేతి యాడ్ చేయాలి. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాను యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. సో ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న కలిజీ, అదే అండి గోట్ లివర్, కొంచెం ఉప్పును యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడైతే 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారము యాడ్ చేసి బాగా కలపాలి. 3 టీ స్పూన్స్ ధనియాల పొడి కూడా యాడ్ చేసి బాగా కలపాలి. 1 బిగ్ సైజ్ లెమన్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ కూడా యాడ్ చేయాలి. చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. కుక్కర్ మూత ఓపెన్ చేసి కలిజీ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు 2 టీ స్పూన్స్ పెప్పర్ యాడ్ చేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి. ఇందులో వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదండి. అంతే అండి, కలిజీ ఫ్రై ఈజ్ రెడీ టు సర్వ్. ఎంతో రుచికరమైన కలిజీ ఫ్రై, అదే అండి లివర్ ఫ్రై, ఇంకా సర్వ్ చేసుకోవడమే. కలిజీ ఫ్రైని అయితే ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ, రైస్ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. దీని టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్.